నమస్తే, వెల్కమ్ టు బీసీటీ న్యూస్ బులెటిన్. లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రజా సమస్యలను పరిష్కరించే విధంగా అధికారులు పనిచేయాలి. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ ఆదేశం. బ్రాహ్మణులను కించపరిచే విధంగా పాటలు పాడుతున్న పల్లవోలు రమణ, జీడీ నర్సయ్యలపై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ డైరెక్టర్ చివుకుల దుర్గాప్రసాద్ శాస్త్రి డిమాండ్. ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులు వాడినట్లయితే మంచి ఆరోగ్యం పొందవచ్చు. ప్రకృతి వ్యవసాయ ఎఫ్ఎంటీ చందోలు లక్ష్మీనారాయణ. ప్రజా సమస్యల్ని పరిష్కరించే విధంగా అధికారులు పనిచేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ ఆదేశించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్, జాయింట్ కలెక్టర్ భావన ఆర్జీలను స్వీకరించారు. మానవ సేవయే మాధవ సేవ అన్న పుట్టపర్తి సత్యసాయిబాబా శోధన ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమని తహసీల్దార్ షాకీర్ పాషా అన్నారు. కర్లపాలెం భగవాన్ సత్యసాయి మందిరంలో సత్యసాయిబాబా శత జయంతి ఉత్సవాల కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఉదయం ఓంకార సుప్రభాతం, నగర సంకీర్తన, జెండా ఆవిష్కరణ, భజనలు, బాల వికాస్ విద్యార్థులతో కోలాటం నిర్వహించారు. శ్రీ సత్యసాయిబాబా 100వ జయంతి కటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా 100 మంది చిన్నారులకు నోట్బుక్లను, పెన్నులను, 100 మందికి నూతన దుస్తులు, 350 మందికి అన్నప్రసాదం అందించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ అద్దూరి శ్రీనివాసరావు, మండల విద్యాశాఖ అధికారి విజయశ్రీ, విద్యుత్ శాఖ దుర్గాప్రసాద్, సత్యసాయి సంస్థల గ్రామ సేవల జిల్లా ఇన్ఛార్జ్ తుమ్మల శ్రీనివాసరావు, శివాజీరాజు, చంద్రారెడ్డి, శివలీల, నిరంజన్ తదితరులు పాల్గొన్నారు. బాపట్ల పురపాలక సంఘం ఆధ్వర్యంలో హ్యాపీ సండే మరియు ఆరోగ్యం ఆనంద కార్యక్రమానికి మున్సిపల్ కమిషనర్ రఘునాథరెడ్డి, బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడారు. హ్యాపీ సండే కార్యక్రమంలో పట్టణ ప్రజలు భాగస్వాములు కావాలని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒక విజన్తో ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ లక్ష్యంతో ముందుకు వెళ్తున్నారని, అందులో భాగంగా హ్యాపీ సండే కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. ఇకపై పట్టణంలో ప్రతి ఆదివారం సాయంత్రం కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాల బాలబాలికలు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రజలను ఆకట్టుకున్నాయని తెలిపారు. రానున్న ఆదివారం రోజు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనదలిచిన బాలబాలికలు ముందుగానే మున్సిపల్ కమిషనర్ వద్ద పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. జిల్లాలో వివిధ ప్రాంతాల్లో ఉన్న వివిధ రకాల కళారూపాన్ని ప్రదర్శించుకోవడానికి హ్యాపీ సండే కార్యక్రమం మంచి వేదిక అని తెలిపారు. ఇక్కడ ప్రదర్శించిన బాలబాలికలకు సర్టిఫికెట్ అందజేయడం జరుగుతుందని, దాని ద్వారా రాష్ట్ర స్థాయిలో కూడా పాల్గొనే అవకాశం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాల బాలబాలికలు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు పుర ప్రజల్ని ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. శేషవాహనమెక్కి శాంతిని కలిగించు, చిన్న శేషుని ఎక్కి చింతలను పోకార్చు, శేషవాహనమెక్కి జన్మో జనం పిల్లగాడు నచ్చేటి సంపూలుడు, మెచ్చేటి మాటలతో నచ్చేటి నవ్వులతో నా మనసు దోసినాడు. సరిజోడు కుదిరేటుడు, నేనుడు బలిజోరు దాడుంటాడు. మస్కట్టు సెంటోలే ఊరించే బిస్కెట్టు బంగారం మస్కట్టోడు. వాణి రంగుల జుట్టులో గింగిరాలు తిరిగే నా మనసు బంగారమై, ముద్దు ముచ్చట తీర్చక వద్దకొస్తే చాలు వంకిట తాన బంగారమై. మన పట్టణంలో ప్రతి ఒక్కరూ ఈరోజు బిజీ లైఫ్ నడుపుతూ ఉన్నాం. ప్రతి ఒక్కరూ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ప్రతిరోజు మనము టెక్నాలజీ డెవలప్మెంట్ అయిన తర్వాత ప్రతి ఒక్క రోజు మనం ఫ్యామిలీతో కానీ లేకపోతే మన ఫ్రెండ్స్తో కానీ ఎంజాయ్ చేయడానికి ఎటువంటి టైం లేకుండా
బిజీ లైఫ్తో ఉండడం వల్ల మన గౌరవనీయులు మన కలెక్టర్ గారు వచ్చిన వెంటనే మన పట్టణంలో ప్రతి సండే ఒక 2 hours అందరికీ ఎంటర్టైన్మెంట్ ఉండడానికి, అదేవిధంగా మన పిల్లల్లో ఉన్న కళలను మనం బయటికి తేవడానికి ఎన్ని టైప్ ఆఫ్ నైపుణ్యాలను మనం తీసి ప్రతి సండే రోజు 2 hours మనము ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో మనం ప్లాన్ చేయడం జరిగింది. ఈరోజు మన గౌరవనీయులు కలెక్టర్ గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని మనం చేశాం. ప్రతి ఒక్కరిలో ఉన్న ఈ స్కిల్ను బయటికి తీసి సండే రోజు వృద్ధులు కానీ, లేకపోతే పబ్లిక్ కానీ, సాంగ్స్ కానీ, టెక్నాలజీ కానీ, లేకపోతే కిడ్స్ ప్రోగ్రామ్స్, అదేవిధంగా ప్రజిల్స్ అన్ని ప్రోగ్రామ్స్ను ఎవ్రీ సండే మనం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తాము. ప్రతి ఒక్కరికి ఎంజాయ్మెంట్ ఉండడానికి, ప్రతి ఒక్కరిలో ఉత్సాహాన్ని నింపడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాము. ఈ రోజు నుంచి ప్రతి సండే మామూలుగా 6 నుంచి 8 o'clock వరకు ఈ కార్యక్రమాన్ని అందరి సమక్షంలో, ఎందుకంటే కూడా మీదే ఉంది. ఈరోజు కొన్ని స్కూల్ నుంచి చాలా చక్కటి పర్ఫార్మెన్స్ వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఈరోజు నృత్య ప్రదర్శన జరిగింది. రాబోయే వారంలో సంపూర్ణంగా ఏమైనా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ చేయగలుగుతారా? తబలా, వయలిన్, వీణ, అలాగే కోలాటం ఉండొచ్చు, ఫోక్ డాన్స్ ఉండొచ్చు, ఫోక్ ఆర్ట్ ఉండొచ్చు, లేదా ఒక టీమ్ పర్ఫార్మెన్స్ ఉండొచ్చు, ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ ఉండొచ్చు. ఇట్లా చేస్తూ బాపట్ల జిల్లాలో ఉన్నటువంటి అన్ని టాలెంట్ని మనము బయటికి తీసుకొచ్చి ఇక్కడ పర్ఫార్మెన్స్ చేసిన వాళ్ళకి ప్రత్యేకంగా ఒక సర్టిఫికేట్ కూడా ఇస్తూ, ఇక్కడ మీకు మంచి టాలెంట్ ఉంది అని మీకు తెలిస్తే ఇంకా మీరు రాష్ట్ర స్థాయిలో లేదా జాతీయ స్థాయిలో మీరు వెళ్ళి పాల్గొనడానికి కావాల్సిన అన్ని కూడా ప్రోత్సాహాలు చేస్తామని బాపట్ల జిల్లాలో ఈరోజు నుంచి హ్యాపీ సండే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మొట్టమొదటిగా కార్యక్రమం బాపట్ల జిల్లా ప్రజలు, బాపట్ల పురపాలక సంఘం వారు ఏర్పాటు చేసిన దీనికి మీరందరూ కూడా విజయవంతం చేసిన దానికి మీ అందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు మరియు అభినందనలు తెలియజేసుకుంటున్నాను. చేపల వేటకు వెళ్లి కంటి ప్రమాద బారిన పడిన బాలుడికి చికిత్స చేసి ప్రమాదం నుండి పిల్లవాడి కంటిని కాపాడిన బాపట్ల ఏరియా వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ సిద్ధార్థ్ కు బాలుడి తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. బాపట్ల నియోజకవర్గంలోని మారుపోలు గ్రామానికి చెందిన 4 యువకులు చేపల వేటకు వెళ్లగా చేపలను పట్టే క్రమంలో వారు గెలాన్ని కాల్వలో వేసి ఎదురు చూస్తుండగా ఒక యువకుడు చేప పడిందని భావించి గెలాన్ని లాగడంతో ఆ సమయంలో దగ్గరలో ఉన్న చిన్నారికి ఆ గెలం కంటికి గుచ్చుకుంది. వెంటనే బాలుడిని తన తండ్రి వద్దకు తీసుకెళ్లగా తండ్రి సహాయంతో బాపట్ల ఏరియా ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న బాపట్ల ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ సిద్ధార్థ్ త్వరితగతిన స్పందించి బాలుడి కంటి గాయంపై శస్త్రచికిత్స నిర్వహించారు. వైద్య నైపుణ్యంతో బాలుడు పెను ప్రమాదం నుండి బయటపడ్డాడు. డాక్టర్ సిద్ధార్థ్ సమయోచిత స్పందనతో తమ కుమారుడు ప్రాణాపాయం నుండి తప్పించుకున్నందుకు బాలుడి తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. నిన్న మార్నింగ్ మనకి ఫిష్ హుక్ పడిన కేసు ఒకటి మార్నింగ్ క్యాజువాలిటీకి వచ్చింది. బాబు పేరు ఎన్ సందీప్, 13 years, 8th class చదువుతున్నాడు. ఫాదర్ నేమో ఎన్ వెంకటస్వామి, మర్రిప్రోలు అరిపాలెం నుంచి వచ్చిందన్న కేసు. సరదాగా బయటకు వెళ్ళారు, ఫిషింగ్ అలా చేసినప్పుడు యాక్సిడెంటల్గా వాళ్ళ ఫ్రెండ్ హుక్ కంటి ఐబ్రో నియర్ ఐ అనమాట, ఐ స్టక్ అని అయిపోయింది. అది ఏమైందంటే అయిన వెంటనే మన హాస్పిటల్కి తీసుకోవడం జరిగింది. వెంటనే మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు క్యాజువాలిటీ డ్యూటీ డాక్టర్స్. సర్జికల్ ప్రొఫైల్ అసెస్మెంట్స్ అన్నీ అయినాక వెంటనే ఈ కేసు ఎమర్జెన్సీ బేసిస్ మీద హుక్ రిమూవ్ చేయడం జరిగింది. లేకపోతే ఏమవుతుందంటే టిష్యూ రియాక్షన్ జరిగి కన్ను మొత్తం వాపు అయ్యి తర్వాత సర్జరీ చేయాలన్నా చాలా డిఫికల్ట్ ప్రాసెస్ అనమాట. ఇది సర్జరీ చేసే క్రమంలో చాలా కేర్ తీసుకున్నాము. ఎందుకంటే ఐబాల్కి చాలా దగ్గరలో ఉండదు హుక్. ఏమాత్రము అబ్నార్మల్ మూమెంట్స్ ఇచ్చినా సరే స్టక్ అయ్యే ఛాన్స్ ఉంది దానికి. సో విత్ అట్మోస్ట్ ప్రికాషన్స్ అండ్ సేఫ్టీ నిన్న తీయడం జరిగింది. సక్సెస్ఫుల్గా హుక్ రిమూవ్ చేసాము. ఐ విజన్ కూడా బాగుంది. అలాగే ఊండు కూడా బాగానే హీల్ అయింది. ఇఫ్ ఆల్ వెంట్ వెల్ 24 hours అబ్జర్వేషన్ పెట్టాము. ఊండు కనుక బాగుంటే వీఆర్ ప్లానింగ్ ఫర్ డిశ్చార్జ్ అనమాట. ఈ పిల్లలు కొద్దిగా ఈ ఏజ్లో వాళ్ళ పరిదాటిన ఇటువంటి గేమ్స్ లాంటివి ఆడితే ఫిషింగ్ అని ఇటువంటివి పెద్దవాళ్ళ పర్యవేక్షణ లేకపోతే ఇబ్బంది అవుతుంది. ఇది ఆ లొకేషన్ అనేది వెరీ వెరీ రేర్. మీటర్ లొకేషన్స్ మేము చాలా తీసాం, కానీ ఐ దగ్గర లొకేషన్ అనేది ఇట్స్ వెరీ రేర్ అనమాట. ఏ మాత్రం తేడా వచ్చినా ఐబాల్ కనుక ఇంజరీ అయితే ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ జరిగేది. సో ఐ రిక్వెస్ట్ ఆల్ పేరెంట్స్ ఇటువంటివి వాటికి కొద్దిగా పెద్దగా ఎంకరేజ్ చేయొద్దని మేము రిక్వెస్ట్ చేస్తాం. ఎందుకంటే వన్స్ డ్యామేజ్ జరిగితే మాత్రం సెన్సిటివ్ స్ట్రక్చర్స్కి ఇట్ ఈస్ పర్మనెంట్ డ్యామేజ్. ప్లీజ్ మానిటర్ యువర్ చిల్డ్రన్. సార్, నా పేరు వెంకటస్వామి, మా బాబు పేరు సందీప్.
నిన్న ఆదివారం సందర్భంలో కొంతమంది పిల్లలు కలిసి చేపలు పట్టడానికి వెళ్ళారు. దాని క్రమంలో ఏం జరిగిందంటే అబ్బాయికి గ్యాలం లాగిన తర్వాత వేరే అబ్బాయి వచ్చి గ్యాలం కంటికి రెప్పగా పుచ్చుకుంది సార్. దాన్ని మన డాక్టర్ గారు చాలా నొప్పితో జాగ్రత్తగా తీసేశారు. 24 గంటలు అబ్జర్వేషన్లో పెట్టారు. తర్వాత ఈరోజు చూసి టెస్ట్ తీసి పంపిస్తానన్నారు సార్. బ్రాహ్మణులు కించపరిచే విధంగా పాటలు పాడుతున్న పల్లవులు రమణ మరియు జీడి నర్సలపై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ డైరెక్టర్ చివుకుల దుర్గాప్రసాద్ శాస్త్రి అన్నారు. బాపట్ల పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. భారత నాస్తిక సమాజం సభ్యులపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. బాపట్ల టౌన్ సిఐ రాంబాబుని కలిసి కంప్లైంట్ ఇవ్వడం జరిగిందన్నారు. దీని మీద వారు స్పందించి తగు చర్యలు తీసుకుంటారని హామీ ఇచ్చారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చివుకుల వంశీ, వల్లభ శర్మ, కొరడు మోహన్ శ్రీనివాస్, అల్లూరి నాగరాజు, చుండూరు సాయి, చందు, వినుకొండ భార్గవ, పట్నం శరవణ తదితరులు పాల్గొన్నారు. ఇటీవల కాలంలో బ్రాహ్మణులు కించపరిచే విధంగా పల్లవోలు రమణ, జీడి నరసయ్య మరియు భారత నాస్తిక సమాజం సభ్యులపై క్రిమినల్ కేసు పెట్టడం కోసం ఈ రోజున స్థానిక పోలీస్ స్టేషన్కి వచ్చి ఈ రోజున కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. విషయం ఏంటంటే ఇటీవల కాలంలో ఒక యూట్యూబ్ ఛానల్లో డప్పు చంద్రన్న స్మరణ సభలో పల్లవోలు రమణ అనే గాయకుడు పీఠాధిపతులను మరియు బ్రాహ్మణులను, బ్రాహ్మణ జాతిని మరియు బ్రాహ్మణుల యొక్క ఆచార వ్యవహారాలను కించపరుస్తూ వాడు వీడు అంటూ ఏకవచనంతో సంబోధిస్తూ అంగి తొడగవెందుకయ్యా ఓ వేపనోడా అంటూ చాలా కులాన్ని దూషిస్తూ మా యొక్క వృత్తి ధర్మాన్ని కానీ మమ్మల్ని కించపరిచే విధంగా చేశాడు. దానివల్ల ఈ రోజున స్థానిక పోలీస్ స్టేషన్లో మా చైర్మన్ అయినటువంటి బుచ్చి రాంప్రసాద్ గారి యొక్క ఆదేశానుసారం ఈ రోజున స్థానిక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళ మీద తక్షణమే క్రిమినల్ చర్యలు కేసు పెట్టి తగు చర్యలు తీసుకోవాలని చెప్పని టౌన్ సిఐ గారు రాంబాబు గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దీంట్లో అందరూ కూడా బ్రాహ్మణ సోదరులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బ్రాహ్మణ సమాఖ్య ఉపాధ్యక్షుడు ఇట్లా ఇవాళ డప్పు చంద్రన్న మా బ్రాహ్మణ జాతిని కించపరుస్తూ ఒక యూట్యూబ్ ఛానల్లో నృత్య రూపంగా మన బ్రాహ్మణ జాతిని మొత్తాన్ని కించపరుస్తూ మాట్లాడుతున్నారు. హిందూ సమాజాన్ని కూడా కించపరుస్తూ మాట్లాడారు. దాన్ని మేము ఖండిస్తూ ఇవాళ ఒక వినతి పత్రం టౌన్ సిఐ రాంబాబు గారికి మా సమాఖ్య తరఫున బాపట్ల బ్రాహ్మణ బంధువుల తరఫున ఇవ్వడం జరిగింది. పంట నమోదు చేసుకున్న ప్రతి రైతు ధాన్య కొనుగోలు కేంద్రంను ఉపయోగించుకోవాలని మండల వ్యవసాయ అధికారి సుమంత్ కుమార్ అన్నారు. కర్లపాలెం మండల వ్యవసాయ శాఖ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సుమంత్ కుమార్ మాట్లాడారు. రైతులు ధాన్యంను ఆరబెట్టి 17% మించి తేమ ఉండకుండా చూసుకోవాలన్నారు. రైతు భరోసా కేంద్రంలో గన్ని బ్యాగులు అందుబాటులో ఉన్నాయన్నారు. హమాలీ ట్రాన్స్పోర్ట్ ఛార్జీలను ప్రభుత్వం చెల్లిస్తుందని వివరించారు. ఈ కార్యక్రమంలో విస్తరణ అధికారి భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. మనకి కర్లపాలెం మండలంలో ఈ నెల 19వ తారీఖు నుంచి కొనుగోలు కేంద్రాలని ఏర్పాటు చేయడం జరిగింది. కొనుగోలు కేంద్రాలకు రైతులు వేసుకోవాలనుకుంటే తప్పనిసరిగా పంట నమోదు అయి ఉండాలి. అలాగే మనకి తేమ శాతం వచ్చేసి 17% మించి ఉండకూడదు. అలాగే మనం వేసుకునే ధాన్యంలో తప్ప తాలు లాంటివి ఏమి లేకుండా ఉండేటట్టుగా చూసుకోవాలి. దీనికి గాను రైతులు ఏంటంటే ధాన్యం కోసిన తర్వాత తోర్ప పట్టుకొని ఇటువంటి తప్పాతాలు లేకుండా చూసుకోవడం, అలాగే ధాన్యాన్ని మంచిగా ఎండబెట్టుకొని 17% తేమ వచ్చేటట్టు చూసుకోవాల్సిందిగా కోరుకుంటూ ఉన్నాను. మనకి క్వింటాల్కి వచ్చేసి గ్రేడ్ ఏ రకానికి 2390 రూపాయలు, అలాగే కామన్ రకానికి వచ్చేసి 2370 రూపాయలు కొనుగోలు కేంద్రాల ద్వారా ఇస్తూ ఉన్నారు. అయితే మనకి గ్రేడ్ ఏ రకానికి వచ్చేసి క్వింటాల్కి 2389 రూపాయలు, అలాగే కామన్ రకానికి వచ్చేసి 2369 రూపాయలు క్వింటాల్కు గవర్నమెంట్ ఇస్తూ ఉంది. అయితే రైతులు దళారుల మాట విని మోసపోకుండా కొనుగోలు కేంద్రాలకి తప్పనిసరిగా వచ్చి వేసుకోవాల్సిందిగా కోరుకుంటూ ఉన్నాను. అలాగే మనకి రైతులకు అవసరమైన గన్నీ బ్యాగులు రైతు భరోసా కేంద్రంలో అందుబాటులో ఉంచుతూ ఉన్నాం. గవర్నమెంట్ కొనుగోలు కేంద్రాలకు వేసుకునేటప్పుడు దానికి కావాల్సిన హమాలీ ఛార్జీలు అలాగే ట్రాన్స్పోర్టేషన్ ఛార్జీలు కూడా గవర్నమెంటే ఇస్తూ ఉంది. కాబట్టి రైతులు తప్పనిసరిగా మనకి తేమ శాతం 17 వచ్చేటట్టుగా చూసుకొని కొనుగోలు కేంద్రాలకు వేసుకోవాల్సిందిగా కోరుకుంటూ ఉన్నాను. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించి ఆ ఉత్పత్తులు వాడినట్లయితే మంచి ఆరోగ్యాన్ని పొందవచ్చని ప్రకృతి వ్యవసాయ ప్రతినిధి చందూరు లక్ష్మీనారాయణ అన్నారు.
కర్లపాలెం మండల పరిషత్ కార్యాలయంలో వద్ద ఏర్పాటు చేసిన ప్రకృతి వ్యవసాయంలో పండించిన కూరగాయల ప్రదర్శన కొనుగోలు నిర్వహించారు. ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ మాట్లాడారు. ప్రకృతి వ్యవసాయం వల్ల మానవాళికి మంచి ఆరోగ్యమని తెలిపారు. అందరూ ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ మంచి ఆరోగ్యాన్ని పొందాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీకాంత్, రవిశంకర్ రెడ్డి, షామ్యుల్, భారతి, లక్ష్మి, తులసి, మీనా, లావణ్య, వాసంతి, అఖిల తదితరులు పాల్గొన్నారు. ప్రతి సోమవారం కూడా వీక్లీ మార్కెట్ మేము నిర్వహించడం జరుగుతుంది. కర్లపాలెం మండలం ఎండిఓ ఆఫీస్ గారి దగ్గర మేము ప్రకృతి వ్యవసాయంలో మేము పండించినటువంటి కూరగాయలను ప్రతి సోమవారం ఇక్కడ ఎండిఓ ఆఫీస్ దగ్గర పెట్టడం జరుగుతుంది. అట్లాగే ప్రతి ఒక్క రైతు ఈ ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో కూరగాయలను అలాగే బియ్యం మరియు పప్పు ధాన్యాలు అన్నింటిని కూడా పండించుకొని తినడం వలన మంచి ఆరోగ్యం పొందుతాము. అలాగే ఇవి పండించుకోవాలంటే మంచి నేల కావాలి. తద్వారా చేయవలసిన కార్యక్రమం ఏంటంటే పిఎండిఎస్ వేసుకొని నేలను మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పిఎండిఎస్ వేసినటువంటి భూమిలో మనం అన్ని రకాల పంటలు పండించుకోవడానికి ఆశాజనకంగా ఉంటుంది. అలాగే ఈ పురుగు మందులు లేని ప్రకృతి వ్యవసాయం చేయటం వలన భూమి ఆరోగ్యం ఎంతో మేలవుతుంది. నేలలు సారవంతమవుతాయి, చౌడుపోతుంది. అలాగే ప్రకృతి పరంగా కూడా వాతావరణం కూడా బాగుంటుందని చెప్పని మన ఆర్ఐఎస్ఎస్ సంస్థ తరఫున మేము రైతులు తెలియజేస్తున్నాం. సార్, కర్లపాలెం రెవెన్యూ కార్యాలయంలో ప్రతి సోమవారం జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదికను సమస్యలున్న ప్రజలు ఉపయోగించుకోవాలని తహసీల్దార్ షాకీర్ పాషా అన్నారు. కర్లపాలెం రెవెన్యూ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ షాకీర్ పాషా మాట్లాడారు. మండల స్థాయి అధికారులందరూ ప్రతి సోమవారం అందుబాటులో ఉంటారని, ఆర్జీల రూపంలో వచ్చిన ప్రతి సమస్యను తక్షణమే పరిష్కరించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ అద్దూరి శ్రీనివాసరావు, వ్యవసాయ అధికారి సుమంత్ కుమార్, విద్యుత్ శాఖ ఏఈ దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. కర్లపాలెం మండలంలో ప్రతి సోమవారం పీజీఆర్ఎస్ సందర్భంగా గ్రీవెన్స్ సెల్ నడపబడును. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నడుస్తుంది. ఎవరికైనా సమస్యలు ఉంటే అర్జీదారు నేరుగా ఇక్కడికి వచ్చి మీ యొక్క సమస్యలు తెలియజేసిన ఇక్కడ ఉన్న మండల ఈ పీజీఆర్ఎస్ సెల్కి అందరూ మండల స్థాయి అధికారులు అందరూ అటెండ్ అవుతారు. మీ విషయంలో ఏదైనా సమస్య ఉన్నా రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, పంచాయతీరాజ్ కానీ, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్, ఎడ్యుకేషన్ ఏ డిపార్ట్మెంట్ అయినా సరే, హెల్త్ కానీ, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అందరూ అటెండ్ అవుతారు. కాబట్టి అందరూ ఉండి త్వరితగతిన మీ సమస్యను పరిష్కరించడానికి మేము అందరూ కృషి చేస్తాం. ఈ పీజీఆర్ఎస్ కార్యక్రమానికి మన డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం అందరూ మండల లెవెల్ ఆఫీసర్స్ అటెండ్ అవ్వాలి. అందరూ అటెండ్ అవుతారు. అందరూ అటెండ్ అయ్యి వచ్చిన అర్జీలందరినీ త్వరితగతిన పరిష్కరించడానికి మేము సహకరిస్తాం. ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా గిట్టుబాటు ధరకు ధాన్యాన్ని విక్రయించుకోవాలని పిట్లవాణిపాలెం మండలం తహసీల్దార్ డి వెంకటేశ్వరరావు సూచించారు. మండల తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పిటిలవాణిపాలెం మండలంలో 9 రైతు సేవా కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడం జరిగిందని ఈ సందర్భంగా తెలిపారు. రైతులు 2025-2026 ఖరీఫ్ వరి ధాన్యాన్ని గిట్టుబాటు ధరకు రైతు సేవా కేంద్రాల ద్వారా విక్రయించుకోవాలని తెలిపారు. ప్రభుత్వం రైతులకు గిట్టుబాటు ధరలు అందించేందుకు చర్యలు చేపట్టిందని వివరించారు. దళారులను నమ్మి మోసపోవద్దని సూచించారు. మండలంలో మొత్తం 9 ఆర్ఎస్కేలు ఓపెన్ చేయడం జరుగుతుంది. దీనిలో భాగంగా ఖరీఫ్ సంవత్సరానికి 2025-26 సంవత్సరమునకు సాధారణ రకం 75 కేజీల బస్తా 1777 రూపాయలు, అదేవిధంగా గ్రేడ్ ఏ రకం 75 కేజీల బస్తం 1792 రూపాయలు కొనుగోలు చేయడం జరుగుతుందండి. ప్రతి ఆర్ఎస్కేలో కూడా సిబ్బందిని నియమించడం జరిగింది. ఆర్ఎస్కేలో ధాన్యము తేమ శాతం 17% ఉంటే ఈ ఖరీదు వస్తుంది. అదేవిధంగా రైతులు ఈ విషయాన్ని తెలుసుకుని అందరూ కూడా సద్వినియోగం చేసుకుని బయట బ్రోకర్లకు కానీ బయట వ్యక్తులకు కానీ అమ్మకుండా డైరెక్ట్గా మన ఆర్ఎస్కేల ద్వారా అమ్మకం జరిపి ప్రభుత్వం వారు వెంటనే 48 గంటల్లో ఈ డబ్బులన్నీ కూడా సంబంధిత రైతు అకౌంట్లోనే వేయటం జరుగుతుంది. కాబట్టి మన పీవీపాలెం మండలంలోని ప్రజలందరూ ఈ విషయాన్ని తెలుసుకొని ఆర్ఎస్కేలకు మాత్రమే ధాన్యాన్ని ఇవ్వవలసిందిగా ప్రభుత్వం వారి తరఫున కోరుచున్నాను. 75 కేజీల బస్తా ఎంత ఖరీదు? 75 కేజీల బస్తా సాధారణ రకం 1777 రూపాయలు, గ్రేడ్ ఏ రకం 1792 రూపాయలు అండి. ఇక్కడ మొదలైనాయండి. ఈ క్రాప్ అనేది కటింగు కాజీపాలెంలో
25 ఎకరాలు మాత్రమే కోసున్నారు. వాటిని కూడా రైస్ మిల్కి ట్యాగింగ్ చేయడం జరుగుతుంది. తేమ శాతం చూసుకొని సదరు రైతు వద్ద నుండి ధాన్యాన్ని రైస్ మిల్లుకు GPS ట్యాగింగ్ ద్వారా పంపించడం జరుగుతుందండి. గోనె సంచులు మీరే ఇస్తారండి? గోనె సంచులు కూడా ప్రభుత్వం వారే ఇస్తున్నారు. ఈ విషయాన్ని కూడా రైతులందరూ కూడా తెలుసుకోవాలి. ట్రాన్స్పోర్ట్ ఖర్చులన్నీ కూడా ప్రభుత్వం వారే భరిస్తున్నారండి. ఆర్ఎస్కే దగ్గరకు శాంపిల్ తీసుకొస్తే టెక్నికల్ అసిస్టెంట్ ఆ తేమ శాతము ఆ ధాన్యం యొక్క సాధారణ రకమా గ్రేడ్ అయినా చూసి ఆ నిబంధనల ప్రకారం రైస్ మిల్లుకు ట్యాగింగ్ చేసిన రైస్ మిల్లుకి GPS సిస్టమ్ ద్వారా ట్రాక్టర్ ద్వారా తోలడం జరుగుతుందండి. ఎంఆర్పీ ధరకు మించి వస్తువుల విక్రయాలు చేయకూడదని బాపట్ల డివిజన్ తూనికలు కొలతల శాఖ అధికారి రామదాసు అన్నారు. పిట్టలవానిపాలెం మండలం రెడ్డిపాలెంలో చౌక ధరల దుకాణాల ధరల కాటాలకు ప్రభుత్వ ఆమద ముద్రలు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రతి ఏడాది కాటాలకు తప్పనిసరిగా ముద్రలు వేయించాలని సూచించారు. అదేవిధంగా బాపట్ల డివిజన్లోని అన్ని మండలాల్లో వ్యాపారస్తులు తప్పనిసరిగా కాటాలను ప్రతి సంవత్సరం ముద్రలు వేయించుకొని వ్యాపారాలు నిర్వహించుకోవాలని సూచించారు. తూనికలు కొలతల విషయంలో తేడాలు వస్తే సహించదలేదని హెచ్చరించారు. ఆయన వెంట తూనికలు కొలతల శాఖ సిబ్బంది ఉన్నారు. చౌక డిపో డీలర్లకి వార్షిక సంవత్సరానికి ఒకసారి కాటాలు రీవెరిఫికేషన్ చేయించుకొని గవర్నమెంట్ ద్వారా స్టాంపింగ్ చేయించుకోవాలండి. ఆ కార్యక్రమం ఇక్కడ రెడ్డిపాలెంలో నిర్వహిస్తున్నాం. మా యొక్క 60 కిలోల కాటా 60 కిలోల కాటా వాడతారండి. కాలాన్ కాటాలు వాటికి పాస్ మిషన్ ఉంటుంది అటాచ్ అయ్యి. ఈ తూకంలో ఎటువంటి తేడాలు లేకుండా ఉండటం కోసం ప్రతి సంవత్సరం గవర్నమెంట్ వారి చేత వెరిఫై చేయించుకొని ముద్ర వేయించుకోవాలండి. ముద్రలకు ఆ డీలర్లందరూ ఇక్కడికి వచ్చారు. క్యాంప్ పెట్టాము మేము. ముద్రలు చేస్తున్నామండి. అలాగే చిల్లర కుట్లు కానీ మాంసం దుకాణం కానీ ఎటువంటిదైనా కాటాలు ఎలక్ట్రానిక్ కాటాలు ఇప్పుడు ప్రతి సంవత్సరం ఒకసారి స్టాంపింగ్ చేయించుకోవాలి. వాటికి వెరిఫై చేయించుకొని సరిగ్గా ఉండి లేదు అనేది వెరిఫై చేయించేది ప్రతి సంవత్సరం నిర్వహించే కార్యక్రమం అండి. ఎటువంటి తేడాలున్నా మేము వాటి మీద కఠినంగా చర్యలు తీసుకుంటాం జరుగుతుంది. అలాగే ప్యాకేజ్ కమాడిటీ రూల్స్లో వచ్చేసి ప్రతి ప్యాకెట్ మీద తయారీదారుని అడ్రస్సు, డేట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్, ఎంఆర్పి, యూనిట్ సెల్ ప్రైస్ అంటే ఎన్ని లోపల ఏ వస్తువు ఉన్నది, ఐడెంటిఫై ఆఫ్ కమాడిటీ, ఇవన్నీ డిక్లరేషన్ ఉండాలండి. తూకం 100% ఖచ్చితంగా ఉండాలి. ఏమైనా తేడాలు వస్తే మాకు కంప్లైంట్ ఏమన్నా మేము తగిన చర్యలు తీసుకుంటాం. ఇప్పటివరకు బాపట్ల డివిజన్లో ఏమేమి మండలాలు ఉన్నాయి? బాపట్ల డివిజన్లో 12 మండలాలు ఉన్నాయండి. నా పరిధిలో ఇన్స్పెక్టర్ 12 మండలాలు అండి. అలాగే చీరాలలో వచ్చేసి 13 మండలాలు, అలా 25 మండలాలు, 2 ఇన్స్పెక్టర్లు, 1 అసిస్టెంట్ కంట్రోలరు చూస్తుంటారు. మా బాపట్ల డివిజన్లో ఇప్పటి వరకు ఏమన్నా కేసులు నమోదు చేశారు? చేసామండి. వీటికి సంబంధించి ఈ తూనికలు కొలతలు నిన్న మేము మా త్రూఅవుట్ 5 జోన్లకు కలిపి పేపర్ స్టేట్మెంట్లు కూడా ఇచ్చారండి. నిన్న మేము వచ్చేసి కొల్లూరు, వేమూరు మండలాల్లో తనిఖీలు చేసాం. చేపలు, మటను, చికెను వాటిలో వేరియేషన్లు కనిపెట్టి వాటిని రెక్టిఫై చేసామండి. వాటి కోసం కాంపౌండింగ్ ఫీజు కింద 7,000 రూపాయలు కలెక్ట్ చేసామండి. 6 కాటాల్లో తేడాలను గుర్తించాం. ఎక్కువ రేట్లు అమ్మినా అంటే ఎంఆర్పి కన్నా ఎక్కువ అమ్మినా అవి మాకు కంప్లైంట్ ఇస్తే మేము చూస్తామండి. వాటికి ఫస్ట్ టైం కింద పెనాల్టీలు ఇంపోజ్ చేస్తాం. నెక్స్ట్ టైం కోర్టుకి వస్తాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రజా సమస్యలను పరిష్కరించే విధంగా అధికారులు పనిచేయాలి. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ ఆదేశం. బ్రాహ్మణులను కించపరిచే విధంగా పాటలు పాడుతున్న పల్లవోలు రమణ, జీడీ నర్సయ్యలపై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ డైరెక్టర్ చివుకుల దుర్గాప్రసాద్ శాస్త్రి డిమాండ్. ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులు వాడినట్లయితే మంచి ఆరోగ్యం పొందవచ్చు. ప్రకృతి వ్యవసాయ ఎఫ్ఎంటీ చందోలు లక్ష్మీనారాయణ. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి BCT న్యూస్.